ధ్యానం కొరకు 34వ కీర్తన 8వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మా ఆత్మకు కావలసినటువంటి శక్తిని, బలమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరు ధన్యులు లేక ఎవరు దీవింపబడువారు అని అంటే, దేవునిని ఆశ్రయించువారు. ఆశ్రయించుట అంటే దేవునిపై ఆధారపడుట. ఈ విధముగా ఒక భక్తుడు ఏ విధముగా దేవుని ఆశ్రయించారో, ఆశ్రయించుటను బట్టి ప్రభు తన కలుగు చేసినటువంటి మేలేంటో మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేసెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజు అయిన ఉజ్జియాను మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉజ్జియా అతడు దేవుని ఆశ్రయించాడు. ఆ కారణం చేత దేవుడే అతనిని వర్ధిల్ల చేసినటువంటి విషయాలు మనం చూస్తాం. 6వ వచనంలో అతడు ఫిలిస్తీయులతో యుద్ధం చేయటం మనం చూడగలం. ప్రాకారపు పురములను కట్టించిన వ్యక్తిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాక అతడు ఫిలిస్తీయులతో, అలానే అరబీయులతో, మెహూనీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేయటను మనం గమనించగలం. అమ్మోనీయులైనటువంటి ప్రజలు ఉజ్జియాకు వారు పన్నిచ్చినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. అధికముగా అతడు బలాభివృద్ధి నొందుటను, అలానే అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములలో కూడా వ్యాపించుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక రాజ్య సంబంధమైనటువంటి విషయాలలో అతడు దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచినటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తాం. అతడు వ్యవసాయం అందు అపేక్ష కలిగినటువంటి వ్యక్తి అయి ఒక మంచి పనివారిని కూడా అతడు కలిగినటువంటి వ్యక్తిగా ఉండటను మనం చూస్తాం. ఈ విధముగా ఉన్నతమైనటువంటి పేరును అతడు తన జీవితంలో పొందుటను కూడా మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దీని అంతటి గల కారణం ఏంటంటే అతడు దేవునిపై ఆధారపడుట. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీ జీవితాల్లో కూడా నిశ్చయంగా ఈ విధముగా ప్రభుని ఆశ్రయిస్తే ఆయన అట్టి దీవెనలతో మనల్ని దీవించి ఇహమందు సాక్షులుగా, ప్రభు మహిమార్థమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మనల్ని వర్ధిల్ల చేస్తారు. అయితే ఉజ్జియా జీవితంలో మరొక అధ్యాయం మనం చూస్తే ఈ 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు అతడు కొంతకాలం తర్వాత తన మనస్సున స్థిరపడిన తర్వాత అతడు గర్వించి చెడిపోవుటను గమనించగలం. ధూపపీఠం మీద దైవజనులు చేయవలసినటువంటి కార్యాలను అతడు చేసి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. ఆ తర్వాత అహరోను సంతతి వారు వచ్చి అతడు చేసినటువంటి ద్రోహం విషయమై అతన్ని ప్రశ్నించినప్పుడు అతడు వారి మీద రౌద్రుడై కోపం చూపినటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత అతని నొసట కుష్ఠరోగం పుట్టుటను మనం గమనించగలం. అతడు తన జీవిత ముగింపు వరకు కూడా ఒక శాపకరమైనటువంటి అనుభవాన్ని అతడు అనుభవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఆధారం చేసుకున్నంత కాలం అతడు వర్ధిల్లాడు. కానీ ప్రభువును అశ్రద్ధ చేసినప్పుడు కలిగిన ఉన్నతమైనటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు. అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడే. ఇటు ధన్యత కలిగినటువంటి జీవితాన్ని నా ప్రియులకు మీరు మీ ముందున్నటువంటి కాలంలో పొందాలని దేవుని సేవకునిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రస్తుత దినాల్లో మనం దేన్ని ఆశ్రయించినా, దేనిపై ఆధారపడినా ఏది కూడా మనకు నిజమైనటువంటి ఆధారంగా లేని దుర్దినాల్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా ఏది కూడా మనకు నిజమైన ఆధారం కాదు. 118వ కీర్తన 8-9 చరణాల్లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గనుక ఈ మాటల చేత నా ప్రియులకు మీరు ప్రభువుపై మనసు పరిపూర్ణంగా పెట్టి, వారు రాజులైనా మనుషులైనా వారు ఎవరిని మనం నమ్మినప్పటికీ వారికంటే ప్రభుని ఆశ్రయించిన స్థితి మనకు మేలు కలుగు చేయగలదు. గనుక
ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న నీ మాటల ద్వారా మమ్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించి మేలు కలుగు చేయమని ముందున్నటువంటి కాలమంతా కృపాక్షేమలు దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.